బీజేపీ నాయకత్వంలో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వ దుందుడుకు నిర్ణయాల కారణంగా మళ్ళీ ఈ దేశంలో దక్షిణాది ఉత్తరాది అన్న భావన చాలా పెరుగుతోంది. దక్షిణాదికి ఉత్తరాదికి మధ్య గ్యాప్ పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలు మరీ ముఖ్యంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక విషయాల్లో వివక్షకు గురవుతోంది అన్న అభిప్రాయం చాలా విస్తృతంగా ఉంది. ఏకంగా ముఖ్యమంత్రులే అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేసిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఆ ఫీలింగ్ అయితే బాగా ఎక్కువ అవుతోంది. మరి ముఖ్యంగా 2026లో డీలిమిటేషన్ జరగబోతోంది లోక్సభ స్థానాలకు సంబంధించి. ఆ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం మళ్ళీ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేయబోతోంది అని కొన్ని రాష్ట్రాలు గలమెత్తుతున్నాయి. మరీ ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక. తమిళనాడులో అయితే ఏకంగా ఆందోళన కార్యక్రమాలు కూడా మొదలు పెడుతున్నారు. ఏకంగా ముఖ్యమంత్రి ఈ పోరాటానికి ఉద్యమానికి నాయకత్వం వహించేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఆయన అఖిలపక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఇప్పటికే దక్షిణాది ఆర్థికంగా వివక్షకు గురవుతోంది. దాంతోపాటు ఎప్పుడైనా సరే ఒక ప్రాంతం, ఏ ప్రాంతమైనా సరే రాజకీయంగా బలహీనపడితే ఆటోమేటిక్గా అన్ని విభాగాల్లోనూ వాళ్ళ వాయిస్ అన్నది వీక్ అయిపోతుంది. రాజకీయంగా బలహీనపరిస్తే ఇక మిగిలిన అంశాల్లో వాళ్ళ ప్రాధాన్యత, వాళ్ళ ప్రభావం అన్నది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఇప్పుడు అదే చేయబోతోంది దక్షిణాది మీద కేంద్ర ప్రభుత్వం అని తమిళనాడులోని అధికార పార్టీ నాయకులు, ఇతర పార్టీల నాయకులు చాలా గట్టిగా వాదిస్తున్నారు. 2026లో లోక్సభ స్థానాల డీలిమిటేషన్ జరగబోతుంది. దేశవ్యాప్తంగా ఈ లోక్సభ స్థానాల్ని జనాభా ప్రాతిపదికన పెంచబోతున్నారు. అయితే ఇక్కడే డిసిప్లైన్గా నిలబడినందుకు, గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలని స్పష్టంగా పాటించినందుకు, దేశ ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు వెళ్ళిన సదరన్ స్టేట్లు మాత్రం ఇప్పుడు అదే శాపంగా, ఆ కారణంగానే చాలా నష్టపోయే పరిస్థితి వచ్చింది. 70వ దశకంలో ఈ దేశంలో భారీగా జనాభా పెరిగిపోతుంది. ఇలా అయితే ఇబ్బందులు వస్తాయని కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పుడు దేశవ్యాప్తంగా కుటుంబ నియంత్రణ, జనాభా నియంత్రణకు కార్యక్రమాలు శ్రీకారం చుట్టారు. ఆ సమయంలో సదరన్ స్టేట్లు, తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, కేరళ కావచ్చు, ఉమ్మడి ఏపీ కావచ్చు, ఇవి చాలా చిత్తశుద్ధితో జనాభా నియంత్రణకు కట్టుబడి పనిచేశాయి. కానీ అట్ ది సేమ్ టైం ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రం ఆ జనాభా విస్ఫోటనం అన్నది అప్పటి నుండి ఇలాగే కంటిన్యూ అవుతూ వెళ్ళిపోయింది. ఇప్పుడు డీలిమిటేషన్ ఆధారంగా దేశంలో లోక్సభ స్థానాల్ని జనాభా ప్రాతిపదికన పెంచడం చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఎంత తేడా ఉంది అంటే, జనాభా నియంత్రణకు కట్టుబడి పనిచేసిన తమిళనాడులో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఒక్కో లోక్సభ స్థానానికి 17 లక్షల మంది జనాభా ఉంది. 17 లక్షల జనాభా ఉంది. అదే ఉత్తరప్రదేశ్లో జనాభా నియంత్రణ పాటించకుండా అలాగే కంటిన్యూ చేయడం వల్ల ఒక్కో లోక్సభ స్థానం పరిధిలో ఏకంగా 30 లక్షల మంది జనాభా ఉన్నారు. ఇప్పుడు జనాభా ప్రాతిపదికన 19 లక్షలకు ఒక లోక్సభ స్థానం చొప్పున ఏర్పాటు చేస్తూ వెళ్తే యూపీలో అమాంతం లోక్సభ స్థానాలు పెరిగిపోతాయి. తమిళనాడులో తగ్గిపోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమిళనాడులో ఎంపీ సీట్లు తగ్గవు అని చెప్పారు. తగ్గవు అంటే యాజ్ ఇట్ ఈస్గా ఉండొచ్చు, కానీ ఆ యూపీ, బీహార్, మధ్యప్రదేశ్ ఆ రాష్ట్రాలతో పోలిస్తే ఆ స్థాయిలో తమిళనాడులో సీట్లు పెరిగే అవకాశమే లేదు. ఇది సదరన్ స్టేట్లకు మొత్తం వర్తిస్తుంది. రాజకీయంగా లాబియింగ్ పరంగా, రాజకీయ పొలిటికల్ లాబియింగ్ పరంగా సౌత్ వీక్ అయిపోవడానికి ఇది ప్రధాన కారణం కాబోతోంది. 19 లక్షలకు ఒక లోక్సభ స్థానం చొప్పున ఏర్పాటు చేస్తే యూపీలో ప్రస్తుతం ఇప్పటికే దేశ రాజకీయాలనే ఉత్తరప్రదేశ్ శాసిస్తోంది. ఎంపీ సీట్లు అధికంగా ఉండడం వల్ల, 80 స్థానాలు ఉండడం వల్ల. అలా విభజన జరిగితే ఎంపీ స్థానాలు ఉత్తరప్రదేశ్లో ఏకంగా 128కి పెరుగుతుంది. బీహార్లో 40 స్థానాలు ప్రస్తుతం ఉండగా ఆ సంఖ్య 70కి పెరుగుతుంది. మధ్యప్రదేశ్లో 29 లోక్సభ స్థానాలు ప్రస్తుతం ఉండగా ఆ సంఖ్య 47కి చేరబోతోంది. మహారాష్ట్రలో 48 నుంచి 68కి లోక్సభ స్థానాలు పెరుగుతాయి. రాజస్థాన్లో 25 నుంచి 44 స్థానాలకు లోక్సభ స్థానాలు పెరుగుతాయి. అంటే మొత్తం నార్త్ సంబంధించిన స్టేట్లలో ఎంపీ స్థానాలు విపరీతంగా అమాంతం పెరగబోతున్నాయి. అదే మన సౌత్కి వస్తే, దక్షిణాదికి వస్తే తమిళనాడులో 39 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు అది 41కి పెరగచ్చు అని చెప్తున్నారు. కానీ 19 లక్షలకు ఒక లోక్సభ స్థానం చొప్పున ఏర్పాటు చేస్తే తమిళనాడులో ఇప్పుడున్న 39 స్థానాల్లో ఇంకా తరుగుదల ఉంటుంది అని కూడా చెప్తూ ఉన్నారు. దాంతోపాటు కేరళలో అయితే ఒక స్థానం తగ్గిపోయే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు. ఏపీలో ఓ 3 స్థానాలు పెరగచ్చు, 25 ఉన్నాయి, 27కి వెళ్ళచ్చు. తెలంగాణలో కూడా అంతే, ఓ 3 స్థానాలు పెరిగేందుకు అవకాశం ఉంది. ఒక కర్ణాటకలో మాత్రమే 28 నుంచి 36 స్థానాలకు లోక్సభ స్థానాలు పెరిగే అవకాశం ఉంది. సో ఓవరాల్గా చూసినప్పుడు సౌత్లో సగటున ఓ 2-3 స్థానాలు పెరుగుతాయి తప్పించి సదరన్ స్టేట్లలో అంతకు మించి లేదు. కానీ అక్కడ మాత్రం ఒక్కో రాష్ట్రంలో 10, 20, 30, 40 ఇలా పెరిగిపోతున్నాయి. అంటే ఎంత అసాధారణ స్థాయిలో, అంటే ఈ దేశంలో లోక్సభలో బలాల పరంగా, మ్యాజిక్ ఫిగర్ల పరంగా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు అసలు సౌత్ స్టేట్లతో పెద్ద ప్రాధాన్యత లేని పరిణామాలు ఏర్పడుతూ ఉన్నాయి. ఈ సౌత్ స్టేట్ల కంటే
ఉత్తరాదిలో 2 రాష్ట్రాలను మేనేజ్ చేసుకుంటే చాలు అనే పరిస్థితికి వ్యవహారం వెళ్ళిపోతోంది అన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ఇదే ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు ఆగ్రహం తెప్పిస్తోంది. మేము నిజాయితీగా ఈ దేశం కోసం పనిచేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం పిలుపునిస్తే ఒక పద్ధతిగా ఒక డిసిప్లైన్తో క్రమశిక్షణతో జనాభా నియంత్రణ చేస్తే ఇప్పుడు దాన్నే అలసగా తీసుకొని దాన్నే మాకు శాపంగా చూపెడుతూ అప్పుడు ఏమాత్రం నిబంధనలు కేంద్రం ఇచ్చిన పిలుపును పాటించకుండా యథావిధిగా ఇష్టానుసారం జనాభా పెంచుకున్న ఉత్తరాది రాష్ట్రాలకే మళ్ళీ రాజకీయంగా కూడా లోక్సభ సీట్ల పరంగా కూడా న్యాయం జరిగే పరిస్థితి వస్తే, మాకు అన్యాయం జరిగే పరిస్థితి వస్తే ఏంటి అన్నది ఇప్పుడు సదరన్ స్టేట్లకు సంబంధించి వస్తున్న ప్రధాన ప్రశ్న. ప్రస్తుతం మొత్తం లోక్సభలో దక్షిణాది రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం శాతం 24గా ఉంది, 24% ఉంది. డీలిమిటేషన్ జరిగితే ఈ ప్రాతిపదికన అది ఏకంగా 19% పడిపోయే అవకాశం కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వం బీజేపీ చేస్తున్న ఇలాంటి ఆలోచన కారణంగా ఈ దక్షిణాది రాష్ట్రాలతో బీజేపీతో కలిసి స్నేహం చేస్తున్న రాజకీయ పార్టీలు కూడా భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు పడే పరిణామాలు కూడా సంభవించే అవకాశం ఉంది. డీలిమిటేషన్ ప్రకారం ఇలా రాజకీయంగా సదరన్ స్టేట్లకు చాలా అన్యాయం జరుగుతోంది, వీళ్ళ గొంతు మూగబోతోంది అన్న ఒక విమర్శ ఆరోపణ వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం త్రిభాషా విధానాన్ని బలవంతంగా రుద్దేందుకు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంది. గతంలో కూడా అనేక ప్రయత్నాలు చేశాయి. కాంగ్రెస్ హయాంలో కూడా ఇది జరిగితే తమిళనాడులో అయితే విపరీతమైన స్థాయిలో తిరుగుబాటు వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వం వెనక్కు తగ్గాల్సి వచ్చింది. ఆ దెబ్బతో ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అన్నది తమిళనాడులో అధికారంలోనికి రాని పరిస్థితి కూడా వచ్చింది. ఇప్పుడు నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న విధానాన్ని కూడా తమిళనాడు అయితే చాలా తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. ఈ త్రిభాషా విధానంలో అప్పట్లో చెప్పిన దాని ప్రకారం కేంద్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు చెప్పిన దాని ప్రకారం త్రిభాషా విధానంలో ఉత్తరాదిలో హిందీ ఇంగ్లీష్తో పాటు మరో ఆధునిక భాషను కూడా అక్కడ నేర్పించాలి. అంటే తెలుగు కావచ్చు, కన్నడ కావచ్చు, తమిళ్ కావచ్చు, మలయాళం కావచ్చు, లేకుంటే పంజాబ్ కావచ్చు, ఏదో ఒక భాషను అక్కడ హిందీ ప్రజలకు కూడా నేర్పించాల్సి ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఈ దక్షిణాది రాష్ట్రాలకు వచ్చేసరికి ఇంగ్లీష్ స్థానిక భాషతో పాటు హిందీ ఇంగ్లీష్ని కూడా నేర్పించాల్సి ఉంటుంది. అంటే 3 భాషలు నేర్పించాల్సి ఉంటుంది. కానీ మన సదరన్ స్టేట్లు హిందీని నేర్పిస్తూ ఉన్నాయి, కానీ ఉత్తరాదిలో హిందీ బెల్ట్లో హిందీ రాష్ట్రాల్లో మాత్రం వాళ్ళు హిందీ తప్ప ఇంగ్లీష్ తప్ప మరో ఆధునిక భాషని ఎక్కడా నేర్పించడం లేదు, దాన్ని ఏమాత్రం అంగీకరించడం లేదు. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏకంగా నూతన విద్యా విధానంలో ఈ త్రిభాషా విధానాన్ని తప్పనిసరిగా రాష్ట్రాలన్నీ అమలు చేయాలి, అలా అమలు చేయకపోతే మీకు డబ్బులు కూడా ఇవ్వం విద్యాభివృద్ధికి అంటూ బెదిరించే ధోరణికి వచ్చేసింది. మరి ముఖ్యంగా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఈ బెదిరింపు చేసింది అన్నది కూడా అందరికీ తెలిసింది. దానిపైనే చాలా తీవ్రంగా స్టాలిన్ కూడా స్పందిస్తూ ఉన్నారు. ఇలాంటి బెదిరింపులకు మేము భయపడం, మరో ఉద్యమానికైనా మేము సిద్ధమని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అసలు విద్యాభివృద్ధికి మేము డబ్బులు ఇవ్వం అని కేంద్ర ప్రభుత్వం ఒక సదరన్ స్టేట్లను బెదిరించడానికి ప్రయత్నించడానికి మాత్రం చాలామంది ఆక్షేపిస్తూ ఉన్నారు. అసలు ఎవరి డబ్బులు తీసుకెళ్ళి ఎవరి దగ్గర ఏ మేరకు ఖర్చు పెడుతున్నారు, కేంద్ర ప్రభుత్వానికి ఈ సదరన్ స్టేట్ల నుంచి వెళ్తున్న రెవెన్యూ ఎంత, తిరిగి ఈ రాష్ట్రాలకు కేటాయిస్తున్న డబ్బులు ఎంత, సదరన్ స్టేట్ల ఆధారంగా సదరన్ స్టేట్లలో వచ్చే పన్నుల ఆదాయాన్ని తీసుకెళ్ళి నార్త్లో రాష్ట్రాన్ని పెంచి పోషిస్తూ మళ్ళీ సదరన్ స్టేట్లనే మీరు ఎలా బెదిరిస్తారు అన్న ఒక గట్టి ప్రతిఘటన కూడా ఏర్పడుతుంది. దానికి సంబంధించిన గణాంకాలు కూడా స్పష్టంగా ఉన్నాయి. ఇటీవల స్టాలిన్ ఒక లేఖ కూడా విడుదల చేశారు ఈ హిందీని రుద్దే ప్రయత్నాన్ని ప్రతిఘటిస్తూ. హిందీ అనేది ఈ దేశంలోనే అన్ని భాషల్ని ఒక కబలించే భాషగా మారిపోయిందని కూడా ఆయన తీవ్రంగా విమర్శించారు. ఈ హిందీనే ఇక్కడ సౌత్లోనే కాదు, నార్త్ ఇండియాలో కూడా ఏకంగా అక్కడ స్థానికంగా ఉన్న 19 భాషల్ని ఈ హిందీ కబలించేసింది. ఇప్పుడు సదరన్ స్టేట్లలోని దక్షిణాది భాషలపైన కూడా అదే ప్రయోగం చేయబోతున్నారని కూడా ఆయన ఈ మధ్య తీవ్రంగా ఆక్షేపించారు. దానికి తోడు కేంద్ర ప్రభుత్వం బీజేపీ వాళ్ళే అనుకుంటే నార్త్ ఇండియా నుంచి వచ్చిన కొందరు ఉద్యోగాల కోసం సౌత్ ఇండియాకు వచ్చిన వ్యక్తుల తీరు కూడా తమిళనాడులో, మరీ ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటకలో ఆగ్రహానికి కారణమవుతోంది. పెద్ద పెద్ద నగరాలు బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, ఇలాంటి నగరాల్లో ఉద్యోగాల కోసం వచ్చిన నార్త్ ఇండియన్ వాళ్ళ హిందీని ఒక జాతీయ భాషగా అక్కడ స్థానికులపైన కూడా రుద్దే ప్రయత్నాలు చేస్తూ ఉండడం, పరిశ్రమల్లో ఐటీ కంపెనీల్లో కావచ్చు, మీటింగుల్లో, బోర్డు మీటింగుల్లో కావచ్చు, లేకుంటే టీమ్ మీటింగుల్లో కావచ్చు హిందీని మాట్లాడడం, మీరు కూడా హిందీని నేర్చుకోవాలి, హిందీ ఎందుకు మాట్లాడతారు, ఇంగ్లీష్ మాట్లాడండి అంటే ఇది హిందీ మన జాతీయ భాష అంటూ ఒక రుద్దే ప్రయత్నం, ఇవన్నీ చేయడం కూడా స్థానికంగా కూడా చాలామందిలో ఈ హిందీ వ్యతిరేక భావనకు ఒక కారణమవుతోంది. అది పరోక్షంగా దక్షిణాది ఉత్తరాది అన్న విభజనకు ఒక బీజం వేస్తోంది. ఉద్యోగాల కోసం నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియాకి వచ్చి ఇక్కడికి వచ్చి మళ్ళీ స్థానికుల్ని మీకు హిందీ రాకపోవడం ఏంటి అంటూ, హిందీ రాకపోవడం అన్నది ఒక నామోషి, ఒక తప్పిదం అన్నట్టుగా ఇక్కడ స్థానిక ప్రజల్ని ప్రభావితం చేసేందుకు ప్రయత్నించడానికి కూడా భాషా అభిమాన సంఘాలకు చెందిన వ్యక్తులు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. ఈ ధోరణిని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. తమిళనాడులోని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని కార్యాలయాలకి గతంలో
ఇంగ్లీష్ తమిళం మాత్రమే బోర్డులు ఉండేవి. కానీ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందీలో కూడా బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ మధ్య వాటిని తొలగించే ప్రయత్నం కూడా తమిళనాడుకు సంబంధించిన పలు సంఘాలు చేస్తూ ఉన్నాయి. దాంతోపాటు ఎల్ఐసికి సంబంధించిన వెబ్సైట్లో తమిళనాడు వర్షన్ని పూర్తిగా తీసేసే పరిస్థితి కూడా ఒక సందర్భంలో రావడం కూడా తమిళనాడులోని రాజకీయ నాయకులతో పాటు ప్రజలకు కూడా ఒక విధంగా ఆగ్రహం తెప్పించింది. నిధుల పరంగా కూడా దక్షిణాది రాష్ట్రాలకి చాలా అన్యాయం జరుగుతుంది. గతంలో 14వ ఆర్థిక సంఘం వరకు 1971 జనాభా లెక్కల ఆధారంగా నిధులు పంపిణీ చేసేవాళ్ళు జనాభా ప్రాతిపదికన. ఆ సమయంలో జనాభా కొద్దిగా సౌత్లో కూడా బాగానే ఉండేది కాబట్టి కొద్దిమేర నిధుల విషయంలో కూడా సదరన్ స్టేట్లకు న్యాయం జరుగుతూ వచ్చేది. కానీ 15వ ఆర్థిక సంఘం వచ్చినప్పటి నుంచి 2011 లెక్కల్ని తీసుకోవడం మొదలుపెట్టారు జనాభా లెక్కల్ని. దానివల్ల సౌత్కు రావాల్సిన స్థాయిలో జనాభా ప్రాతిపదికన నిధులు రాలేదు అన్న అభియోగం కూడా చాలా బలంగా ఉంది. దక్షిణాది నుంచి జీఎస్టీ రూపంలో ఒక ఏడాదికి కేంద్ర ప్రభుత్వానికి 22 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వెళ్తూ ఉంటే తిరిగి కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలకు ఇస్తున్నది కేవలం 6,42,000 కోట్లు మాత్రమే. అంటే సగం కూడా తిరిగి సదరన్ స్టేట్లకు రావడం లేదు. అట్ ది సేమ్ టైం యూపీలో పన్నుల రూపంలో మొత్తం 3,41,00,000 కోట్ల రూపాయలు వసూలు అవుతూ ఉంటే తిరిగి కేంద్రం మాత్రం యూపీకి ఇస్తున్నది 6,91,000 కోట్లు. అంటే 100 రూపాయలు వస్తూ ఉంటే తిరిగి వాళ్ళకి ఇంకో 100 రూపాయలు అడిషనల్గా వెనక్కి ఇస్తూ ఉన్నారు. అంటే ఈ దక్షిణాదిలో ఎక్కువ వస్తున్న ఆదాయాన్ని తీసుకెళ్ళి బీహార్లో యూపీలో ఖర్చు పెడుతూ ఉన్నారు అనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. తెలంగాణ నుంచి కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఒక 100 రూపాయలు వెళ్తే తిరిగి కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కేటాయిస్తున్నది 49.8 రూపాయలు మాత్రమే. అంటే ఒక 50 రూపాయలు ఇస్తున్నారు. 100 రూపాయలు తీసుకొని 50 రూపాయలు ఇస్తున్నారు. ఏపీకి 46 రూపాయలు వస్తుంది. తమిళనాడుకి 29.7 రూపాయలు మాత్రమే వెనక్కి వస్తుంది. ఈ విధంగా ఉంది. కానీ యూపీ, బీహార్ లాంటి రాష్ట్రాలకి మాత్రం వాళ్ళ దగ్గర తీసుకున్న దానికి రెట్టింపు ఇస్తోంది. అంటే సౌత్లో వసూలవుతున్న పన్నుల అమౌంట్ అంతా తీసుకెళ్ళి నార్త్లో ఖర్చు పెడుతున్నారనేది కూడా దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇది తప్పు కూడా కాదు. ఎందుకంటే కొన్ని వెనుకబడిన రాష్ట్రాల్ని దేశాన్ని అంతా సమైక్యంగా చూడాల్సి ఉంటుంది కాబట్టి వెనుకబడిన రాష్ట్రాల్లో 10 రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టవచ్చు. కానీ కేంద్ర ప్రభుత్వం అలా చూస్తే ఓకే, కానీ ఇక్కడ నుంచి డబ్బులు తీసుకెళ్ళి అక్కడ ఖర్చు పెడుతూ మళ్ళీ సదరన్ స్టేట్లన్నీ ఏదో ఒక పనికిమాలిన స్టేట్లు, తెలివిలేని స్టేట్లలాగా అక్కడికి రాని రాష్ట్రాలుగా మార్చే ప్రయత్నాన్ని, బలవంతంగా అక్కడ భాషను తెచ్చి హిందీని ఇక్కడ రుద్దే ప్రయత్నాలు చేయడాన్ని, దీన్ని మాత్రం సౌత్ ఇండియా ప్రజలు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. కేంద్రం చూపుతున్న ఈ వివక్ష పైన ఇప్పుడైతే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో చేరిపోయారు కాబట్టి మాట్లాడే పరిస్థితి లేదు. కానీ గతంలో చంద్రబాబు నాయుడు బీజేపీని వ్యతిరేకించిన సమయంలో ఇచ్చినారు కొన్ని స్టేట్మెంట్లు. కేంద్ర ప్రభుత్వానికి అత్యధికంగా ఆదాయం ఇచ్చే రాష్ట్రాలు దక్షిణ భారత రాష్ట్రాలు, కానీ వాటిని ఉత్తరాది రాష్ట్రాల అభివృద్ధికి మాత్రమే ఉపయోగిస్తూ ఉన్నారు అని ముఖ్యమంత్రి అసెంబ్లీలో అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదా, మాజీ ముఖ్యమంత్రి, గతంలో ముఖ్యమంత్రి హోదాలు. అంటే సౌత్ నుంచి డబ్బులు తీసుకెళ్ళి నార్త్లో పంచుకుంటున్నారు, అక్కడ అభివృద్ధి చేసుకుంటున్నారని మన చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు. ఇలాగే నిధుల పంపిణీ విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతోందని చెప్పి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఢిల్లీలో ఒకసారి నిరసన కార్యక్రమం కూడా చేశారు. ఆ తర్వాత కేరళకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఢిల్లీలో ఇలాంటి నిరసన కార్యక్రమమే చేశారు. మాకు అన్యాయం జరుగుతోంది, మా దగ్గర నుంచి ఎక్కువ డబ్బులు తీసుకెళ్తున్నారు కానీ మాకు తిరిగి ఆ స్థాయిలో ఇవ్వడం లేదు అని చేశారు. ఆ నిరసన కార్యక్రమానికి తమిళనాడు డిఎంకే ఎంపీలు కూడా మద్దతు ఇచ్చారు. 2024 ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ ఎంపీ డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేష్ అయితే ఏకంగా మీరు ఇలాగిన దక్షిణాది రాష్ట్రాల పట్ల కేంద్ర బడ్జెట్లో వివక్ష చూపుతూ వెళ్తే ఏదో ఒకరోజు దక్షిణాది భారతదేశాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా, మాకు ప్రత్యేక దేశం ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేసే పరిస్థితులు కూడా వస్తాయని కూడా కాంగ్రెస్ ఎంపీ అప్పట్లో హెచ్చరించిన ఉదంతాలు కూడా ఉన్నాయి. అంటే పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నప్పటికీ కూడా సదరన్ స్టేట్లలో ఇప్పటికే ఒక ఆగ్రహం ఉంది కేంద్ర ప్రభుత్వం మీద. ఈ బీజేపీ విధానాల వల్ల సౌత్ మీద ఆధిపత్యం చెలాయించే ప్రయత్నాల మీద, ఈ హిందీ భాషను రుద్దే ప్రయత్నాల మీద, ఎక్కువ డబ్బులు తీసుకెళ్ళి తక్కువ మళ్ళీ తిరిగి ఇవ్వడం పైన, వీటన్నిటిపైన ఇక్కడ ప్రజల్లో ఆగ్రహం ఉందని తెలిసినా కూడా బీజేపీ ప్రభుత్వం మాత్రం, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎక్కడా వెనుకడుగు వేయకుండా బలవంతంగానైనా రుద్దే ప్రయత్నాలు చేస్తూనే ఇప్పుడు ఏకంగా రాజకీయంగా కూడా దక్షిణాది రాష్ట్రాలని డమ్మీ చేసేలాగా లోక్సభ స్థానాల పెంపు విషయంలో నిర్లక్ష్యం వ్యవహరించడం, మా ఇష్టం జనాభా ప్రాతిపదికనే మేము చేస్తాం కాబట్టి గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపుకు గౌరవప్రదంగా, డిసిప్లిన్గా, క్రమశిక్షణతో పనిచేసిన సదరన్ స్టేట్లకు అన్యాయం చేసేదే అన్నట్టుగా ముందుకు వెళ్ళడం మాత్రం ఆక్షేపణీయం. దేశం కోసం ఎంతో
క్రమశిక్షణతో పనిచేసిన వాళ్ళని ప్రోత్సహించాలి కానీ అప్పట్లో క్రమశిక్షణగా వ్యవహరించకుండా జనాభా పెంచేసిన రాష్ట్రాలదే మంచి పద్ధతిగా నిజాయితీగా బతకడమే తప్పు అన్నట్టుగా దక్షిణాది రాష్ట్రాలని అవమానించేలాగా ఇష్టానుసారం ఎంపీ సీట్లు తగ్గించేసి అక్కడ పెంచేసుకోవడం మాత్రం ఈ దేశానికి మంచిది కాదు. దక్షిణాది ఉత్తరాది అన్న ఈ విభజన మొదలైతే సరే కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన నాయకులు సదరన్ స్టేట్లకు సంబంధించిన నాయకులు సరెండర్ అయిపోయి ఉండవచ్చు, కానీ ఇదే నాయకత్వాలు ఇలాగే కంటిన్యూ అవుతాయనేం లేదు. మనం అణిచివేతకు గురవుతున్నాం అన్న అభిప్రాయం ప్రజల్లో బలపడితే ఇది ఎప్పటికైనా కూడా దేశానికి మంచిది కాదు. కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. మరీ ముఖ్యంగా బీజేపీ వాళ్ళు ప్రతిదీ జాతీయత అన్న ఒక ముసుగు ధరించేసి మొత్తం హిందీనే ఉండాలి, ఈ దేశంలో ఏ ప్రాంతీయ భాష ఉండకూడదు, ఏ రాష్ట్రము గట్టిగా గలమెత్తే పరిస్థితి ఉండకూడదు, అన్ని విధాలా వీక్ చేయాలి అన్న పద్ధతి మాత్రం సరైనది కాదు. ఇది ఎప్పటికైనా కూడా దేశానికి ఇబ్బందే తప్పించి దేశాన్ని ఐక్యంగా సంపూర్ణంగా ఉంచే ఆలోచన అయితే కానే కాదు.